హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నలందరికీ హాయ్. సో ఇంకొక స్టోరీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి మీతో పాటు నేను కూడా తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తద్వారా కథలనేవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా నేను మంచి మంచి కథలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. మనం తెలుసుకునేటటువంటి కథ దీపము రైతు. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నామో తెలుసుకుందామా? ఓకే. ఒక రైతు సమీపంలో ఉన్నటువంటి మార్కెట్ నుంచి ఒక కొత్త దీపాన్ని తీసుకొచ్చారట. ఓకేనా? కొనుగోలు చేసి ఒక కొత్త దీపాన్ని తీసుకొచ్చేసారు. అయితే అతను ఇంటికి చేరుకునేసరికి చీకటి పడిపోయిందట. కాబట్టి అతను దీపంలో నూనె పోసి ఒక ఒత్తి పెట్టి దీపాన్ని వెలిగించారట. ఓకేనా? దీపము నిర్మలంగా స్థిరమైన కాంతితో ప్రకాశింపసాగిందట. ఓకేనా? చాలా ప్రశాంతంగా, నిర్మలంగా, కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంది. తన కాంతిపై తనకి అతిశయోక్తి అనేది కలిగి దీపం ఏం చేసింది? దీపానికి గర్వంగా అనిపించిందట. నేను ఇంత ప్రకాశవంతంగా, కాంతిగా ప్రకాశిస్తూ ఉన్నాను అని తను అతిశయోక్తితో తన మీద గర్వంగా అనిపించిందట. అనిపించి దీపం ఇంకా గొప్పలు చెప్పటం ప్రారంభించిందట. ఓకే, నా కాంతి సూర్యుని కంటే కూడా ఎక్కువ ప్రకాశవంతంగా ఉంది. నా కాంతి సూర్యుని కాంతి కంటే కూడా ఎక్కువ ప్రకాశవంతంగా ఉంది అని చెప్పసాగిందట. అయితే అకస్మాత్తుగా ఒక బలమైన గాలి వీచి దీపాన్ని ఆర్పివేసిందట. దీపం చాలా చిన్నది కదా, మరి చిన్నదిగా ఉంది అని తెలుసుకుందట. అప్పుడు దీపం బలమైన గాలి రాగానే దీపం కాంతి ఆరిపోయింది, కొండెక్కింది అంటాం కదా మనం. సో మరి అప్పుడు దీపానికి ఏమనిపించింది? ఇప్పటిదాకా గర్వంగా ఫీల్ అయింది కదా, గొప్పలు చెప్పడం ప్రారంభించింది కదా. ఇప్పుడు దీపం ఏమనుకుందంటే నేను చాలా చిన్నదిగా ఉన్నాను అని అప్పుడు తను తెలుసుకుందట. తన తప్పును తను గ్రహించిందట. గ్రహించి అది ఇంకేమనుకుంది? అప్పుడు అది గాలికి ఎదురు నిలవలేదని ఇప్పటి వరకు తనకి తెలియదట ఆ విషయం. ఆ దీపానికి గాలికి నేను ఎదురు నిలవలేను అని తెలియలేదు. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుంది తన తప్పును తను గ్రహించుకుంది. తర్వాత రైతు మళ్ళీ ఆ దీపాన్ని వెలిగించాడట. ఇప్పుడు దీపము ప్రశాంతంగా, అహంకారం లేకుండా ప్రకాశిస్తూ ఉంది. ఎందుకు ప్రశాంతంగా, అహంకారం లేకుండా ప్రకాశిస్తూ ఉంది అంటే తన తప్పును తను తెలుసుకుంది కదా, మరి అందుకే అలా ఇప్పుడు ప్రశాంతంగా, అహంకారం లేకుండా ప్రకాశిస్తూ ఉంది, తన వెలుగుని పంచుతుంది. ఇప్పుడు మరి రైతు దీపంతో ఇలా అన్నాడు. ఏమని ఉంటాడు రైతు? ఏమన్నారంటే, ప్రశాంతంగా ప్రకాశించు, ప్రశాంతంగా ప్రకాశించు, సూర్యునితో నిన్ను పోల్చుకోవద్దు, సూర్యునితో నిన్ను నువ్వు పోల్చుకోవద్దు, అతను ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. ఇలా మళ్ళీ మళ్ళీ వెలిగించవలసిన అవసరం అతనికి లేదు, ఉండదు కదా. మరి తను ఎప్పుడైతే సూర్యునితో పోల్చుకుందో
తన గర్వాన్ని పెంచుకుందో, అహంకారంతో ఉందో, అప్పుడు ఒక బలమైన గాలి రాగానే దీపం అనేది ఆరిపోవటం జరిగింది, కొండెక్కటం. మరి అప్పుడేమనుకుంది దీపం? తన తప్పును తను గ్రహించుకుంది. నేను గాలికి నిలవలేను అని తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత అది నిర్మలంగా ఉండటం మొదలుపెట్టింది. అప్పుడు రైతు మళ్ళీ దీపాన్ని వెలిగించారు. వెలిగించినప్పుడు ప్రశాంతంగా, అహంకారం లేకుండా వెలుగుతూ ప్రకాశిస్తూ వెలుగుని పంచుతోంది. ఇంకా రైతు అన్నారు, ఎప్పుడూ కూడా సూర్యునితో పోల్చుకోకు, సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటారు, ఓకేనా? నువ్వు ప్రశాంతంగా ప్రకాశించు అని తనతో అన్నారు. నువ్వు ఇలా ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉంటే నాకు మళ్ళీ మళ్ళీ వెలిగించవలసిన అవసరం లేదు అని చెప్పారనమాట. మరి ఇందులో నీతి ఏంటి? అహంకారం లేకుండా ప్రశాంతంగా ప్రకాశించటం వలన మన విలువను పెంచుకోవచ్చు. మన విలువ అనేది పెరుగుతుంది. ఎప్పుడు నీకొచ్చు, వచ్చిన దాన్ని నాకొచ్చు, నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, నాకే అన్నీ తెలుసు అని ఎప్పుడూ కూడా ఎవరము అనుకోవద్దు, ఓకేనా? మన విద్య మన అవసరం వచ్చినప్పుడు అది ఎప్పుడు బయటపడుతూనే, ఎప్పుడు అవసరమో అప్పుడు ఉపయోగించుకుంటే మనకి ఒక విలువ అనేది ఏర్పడుతుంది. అందరికీ నీకొచ్చింది నాకు రాకపోవచ్చు, నాకొచ్చింది నీకు రాకపోవచ్చు. ప్రతి ఒక్కళ్ళలో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది కదా. సో అహంకారం లేకుండా ప్రశాంతంగా ఉంటే మన విలువ మనం పెంచుకున్న వాళ్ళం అవుతాము. ఈ కథ ద్వారా మనం ఈరోజు తెలుసుకున్నటువంటి నీతి. మరి ఈరోజు నుంచి అలా ఉండటానికి ప్రయత్నిద్దామా? మీతో పాటు నేను కూడా తప్పకుండా అలవర్చుకుంటాను, ఇంప్లిమెంట్ చేస్తాను, ఓకే? మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైనటువంటి కథను విన్నందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలైతే కనుక చక్కగా చిన్నపిల్లలతో ఈ కథని పంచుకోండి. పిల్లలైతే కనుక చక్కగా మీ తోటి స్నేహితులతో ఈ కథని పంచుకోండి, ఓకే? మరి మరొక కథతో నేను మీ ముందుకి వచ్చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు.